మిత్రుని మరణం జ్ఞాపకంగా కాకుండా సేవగా నిలిచిన స్నేహం. పామిడి పట్టణానికి చెందినటువంటి డివి గంగాధర్ దాదాపు 15 సంవత్సరాలైనప్పటికీ మరణించి ఆయన మిత్రుడు ఆరోగ్య మిత్ర బాబు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య మిత్ర బాబుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు బి బాబు. నేను ఆరోగ్య మిత్రగా గుత్తి మాతృశ్రీ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. దాదాపు మీ మిత్రుడు మరణించి 15 సంవత్సరాలు అంటున్నారు. ఏ వయసులో మీ మిత్రుడు మరణించారు? మా మిత్రుడు 30 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఏ కారణం చేత మరణించడం జరిగింది అంత చిన్న వయసులో? కారణం అంటూ ఏం లేదండి. మామూలుగా కలిసి తిరిగే వాళ్ళము, అందరూ ఆ రోజు కలిసి వెళ్ళాము, ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళాము. మిడ్ నైట్లో ఫోన్ వచ్చింది. ఫోన్ వెళ్ళి డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళనే అక్కడ గుండెపోటుతో మరణించడం చెప్పడం వైద్యులు జరిగింది. అప్పటి నుంచి ఆయన మరణాన్ని మేము జీర్ణించుకోలేక ఆయన 11వ రోజు కర్మ రోజునే దాదాపు ఒక 60 మందితో స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా చేస్తూ ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకుంటూ ఆయన మరణాన్ని ఒక జ్ఞాపకంగా కాకుండా సమాజ ప్రేరణ దిశగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆయన మరణించిన రోజు 15వ సంవత్సరం సందర్భంగా గుత్తి కమ్యూనిటీ వైద్యశాల యందు దాదాపు 100 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 15 సంవత్సరాలుగా మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏమేమి చేశారు? మేము సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన మరణించిన 11వ రోజే అందరూ దినం చేస్తారు. మేము ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఆ దినం రోజు కూడా ఆయన చనిపోయినట్టు ఉండకూడదని స్వచ్ఛందంగా ఫ్రెండ్స్ అందరికీ కలుసుకొని బ్లడ్ క్యాంప్ పెడుతున్నాము. ఆయన మరణాన్ని అంటేనే స్వచ్ఛందంగా ఈ రోజుల్లో రాజకీయాలకు ఏదైనా ఉంటే పోతారు, కానీ జనాలు ఇట్లా దానిలోకి ఎవరు రారు. కానీ మా మిత్రుడు మాతో కలిసిన జ్ఞాపకాలు అవన్నీ స్మరించుకుంటూ మిత్రులు స్వచ్ఛందంగా వచ్చి 60 మంది రక్తదానం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము ఒక సేవా కార్యక్రమం, HIV వ్యాధిగ్రస్తులకి మహిళలకు చీరల పంపిణీ, తర్వాత కస్తూరిబా స్కూల్లో విద్యార్థులకు సామాన్యులు పఠన సామాగ్రి, ఆ తర్వాత కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి అక్కడ కూడా స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాలు, రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం, తర్వాత ఈ గుత్తిలోనే అనాథాశ్రమం ఉంటే అనాథాశ్రమం ఉన్న పిల్లలందరికీ ఆయన పేరు మీదనే అందరినీ అక్కడి నుంచి పామిడికి తోలుకొని వచ్చి వాళ్ళందరినీ ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ తీసుకోమని చెప్పేసి ఆయన స్మరించుకుంటూ ఇలా ప్రతి సంవత్సరము ఒక సేవా కార్యక్రమం ఏదో ఒకటి, విద్యార్థులకు ఆటల పోటీల తర్వాత విజేతలకు ఆయన పేరు మీదనే ఒక మెమెంటోలాగా తయారు చేసి ఆయన జ్ఞాపకంగా గుర్తుకుండాలని ఒక కార్యక్రమం చేస్తూ అట్లా ప్రతి సంవత్సరము ఈ గ్యాప్ లేకుండా 15 సంవత్సరాలుగా ఆయన్ని స్మరించుకుంటూ మేమందరం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఆయనను స్మరించుకుంటున్నాం. అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మీరు మాత్రమేనా, లేకపోతే మీ వెనుక ఇంకా మిత్ర బృందం ఏమైనా ఉందా? మా మిత్ర బృందం ఉందండి. మాతో కలిసి 1వ క్లాస్ నుంచి దాదాపు ఇప్పటి వరకు మేము కలిసిమెలిసి తిరిగాము. అందులో భాగంగానే మేమందరూ ఎవరు విడిపోలేదు. హుస్సేన్ వలి అని ఒకతను, తర్వాత రవి, రాము, ఆ తర్వాత విజయ్, గోపి, మేమందరం ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయేంత వరకు అందరూ చదువుకున్న విద్యార్థులమే. హఠాత్తుగా మా మిత్రుడి మరణం జీర్ణించుకోలేకనే ఇటువంటి కార్యక్రమాన్ని మేము పూనుకొని ఆయన మరణం అనేది ఎవరే కానీ మా మిత్రుడు మరణించినాడు అనుకోకుండా ఈ పొద్దుడికి మా మధ్యలోనే తిరుగుతున్నాడు అనే ఒక భావన కలగాలని ఆయన మరణాన్ని ఒక జ్ఞాపకంగా కాకుండా సమాజ ప్రేరణ దిశగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన తలుచుకుంటూ ఆయన మాతో గడిపిన జ్ఞాపకాలన్నీ నెమరవేసుకుంటూ ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. నేటి సమాజంలో మిత్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా స్నేహబంధం అంటే ఏదో కలిసాము, తిరిగాము, తర్వాత వెళ్ళిపోయినాము, తర్వాత విడిపోయామనే కాకుండా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు నిజమైన స్నేహితుడు. ఈ సృష్టిలో మనం ముగ్గురిని మర్చిపోకూడదు. మొదటిగా తల్లిదండ్రుల్ని, రెండవది మనకు విద్య నేర్పిన గురువు, మూడవది మన స్నేహబంధంలో ఎటువంటి రక్త సంబంధం లేకుండా ఏర్పడే ఏకైక బంధం ఏదైనా ఉందంటే అదొక స్నేహబంధమే. ఆ స్నేహబంధమే మమ్మల్ని ఈ 15 సంవత్సరాలు నడిపించడం జరిగింది. అందుకే నేను ప్రతి ఒక్క యువతకి ఇచ్చే సలహా ఒకటే, మనం కలిసి ఉన్నప్పుడు తిరుగుతాము, వెళ్ళిపోతాం, అది కాకుండా కలిసి ఉన్నప్పుడు మన జ్ఞాపకాలను చూసుకుంటూ వాళ్ళకు ఆపద సమయంలో ఏదైనా అవసరం వస్తే మనం దగ్గరుండి స్నేహం అంటే ఇది అని ఒక నిర్వచనంగా పక్కవాడికి సహాయం చేయాలన్న ఆలోచనతో పోతే ఈ స్నేహబంధం అనేది ఇంకా అజరామరంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటాను. రక్త సంబంధం కాదు, స్నేహబంధం చాలా గొప్పదని నిరూపిస్తున్నారు ఆరోగ్య మిత్ర బాబు వారి మిత్ర బృందం. సుమన్ టీవీ ద్వారా వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ ఈ స్నేహబంధం అనే విలువలు వీరి ద్వారా ఎంతోమంది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని
మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.